నమస్కారం వెంకటేష్ గారు. నమస్తే అండి. ఉద్యమం బాగానే ఉంది కానీ ఏం పనులు ఏం చేయట్లేదండి. ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చాలా మంది చనిపోతున్నారు. ఇక భోజనాలు లేక, సరిగా వాళ్ళకు సొంత భవనాలు లేక, టాయిలెట్స్ సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. హాస్టల్ తీరు చూస్తుంటే హాస్టల్లో ఉండే ఫుడ్ కానీ, ఆ బాత్రూమ్లకు ఇబ్బంది కానీ, చార్జెస్ పెంచితే ఏం లాభం అండి? ఫుడ్ సరిగ్గా లేదు. ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? ఫుడ్ పాయిజన్ అయిందంటే రీజన్ స్థానిక నిర్వాహకుల ప్రాబ్లం ఏమో కదా అది. ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వ నిర్లక్ష్యం కాబట్టి కదా ఇబ్బంది పడుతున్నారు. కళలు నెరవేర్తలేవు కదా, కళలుగానే ఆగిపోతున్నాయి కదా. ఈ యొక్క స్కాలర్షిప్ అవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. మరి అవి రిలీజ్ చేస్తామంటుంది కానీ అది చేసేదాకా భద్రం లేదు కానీ ఇప్పుడు కొత్త స్కూల్ కడుతురు కదా. అవునండి, కొత్త స్కూల్ కడుతురు. మా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా చైతన్యానికి ఈ యొక్క మైనార్టీ వర్గాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణ బహుజన వర్గాలు కావచ్చు, అందరూ కూడా అక్కడ చదువుకోవచ్చు అని కొత్తగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు కదా. నువ్వు పథకాలు ఎందుకు పెట్టినావు? ఎవరు అడిగారు? పథకాలు ఎందుకు పెట్టినావు? ఈ డెవలప్మెంట్ నీకు ఎందుకు లేదు సిద్ధుద్ది అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు అభివృద్ధి మీద బాగానే ఫోకస్ పెట్టింది. ఏం పెట్టారండి అభివృద్ధి? ఏం పెట్టారు? 39 రూపాయలు కేంద్రం ఇస్తే 1 రూపాయి నువ్వు కలిస్తున్నావు స్టేట్ నుంచి. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక 2 రూపాయలు కలిస్తున్నాం మేము మన రాష్ట్రంలో. దేశమంతా సన్న బియ్యం వస్తున్నాయి. దేశమంతా సన్న బియ్యం వస్తుందిలేవండి. వస్తుంది మనకి స్టేట్ నుంచి వచ్చే వాటా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చిన్న స్టేట్ నుంచి వస్తుంది, సెంట్రల్ నుంచి వస్తుంది అనేది కాదు. సెంట్రల్ కి ప్రభుత్వం ఇక్కడ ప్రజలు పైసలు కడతారు, ట్యాక్స్లు కడతారు. జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ప్రభుత్వం ఏదైనా రెండు ఒకటే. రెండు ప్రజల కోసమే ఉన్నాయి, ప్రజల కోసమే ప్రజలతోటే పన్నులు కట్టించుకుంటున్నారు, దాంతో బతుకుతుంది. ఎవరిచ్చినా ప్రజల పైసలు. కేంద్రం రాష్ట్రం ఇచ్చేటప్పుడు విద్యను వేసుకోవాలి. సన్న బియ్యం ఎక్కడ ఇస్తురండి? సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం పేరుతో అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. ప్లస్ సన్న బియ్యం తెచ్చుకొని అమ్ముతురు తీసుకుంటారు. అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎవరు అమ్ముతలేరు అంట. ఎవరు చెప్పారండి? మీరు అమ్మిండ్రా? మీరు అమ్మిండ్రా? నేను అమ్మలేదండి. నేను తింటా. ప్లాస్టిక్ బియ్యం ఏం చేస్తామండి? ప్లాస్టిక్ బియ్యం ఎట్లా తింటున్నారు? తినాలి కదా, పొట్ట గడవాలి కదా. ప్లాస్టిక్ కనిపిస్తుందా? గతంలో 5-6 నెలల కింద కనిపించినాయి. 5-6 నెలల కింద సన్న బియ్యం లేవు, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. గత ప్రభుత్వం మీకు దొడ్డు బియ్యం ఇచ్చేసి అవి కరెక్ట్ లేకుండా ఇప్పుడు కరెక్ట్ బియ్యం వస్తుంటే కూడా వాటిని మీరెందుకు కాడ రాస్తారు? విద్యార్థులకు కూడా ఇప్పుడు ఫీజులు పెంచేసారు. నిన్న సరిగా లేదు. మరి అక్కడ నిర్వాహకులకు మీరు అద్దె భవనాలు సరిగా ఉండవు, డోర్లు ఉండవు. అద్దె భవనాలకు సంబంధించింది గత ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం అద్దెలు చెల్లించింది కదా. విద్యనే అనగదొక్కాలని చూస్తున్నారు. మొన్న మీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడితే కాదు అని ఇదే సీఎం మీ యొక్క ఫీజులు పెంచితే కాదు అని చెప్పేసి ఆయననే తిరగబడి గతంలో జరిగిన విధంగానే ఈ యొక్క టీజీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, అప్పుడు జరిగిన నిర్లక్ష్యాల టైంలో ఎవరు పెద్దగా మాట్లాడలే, క్షేత్రస్థాయిలో మాట్లాడలే. ఇప్పుడు మాత్రము అయ్యే విద్యార్థుల కోసం అని చెప్పేసి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పెట్టారు. దానితో పాటు మీకు చేస్తే ఏం లాభం? ఇక్కడ జరగట్లేదు కదా. అంటే వాళ్ళ హక్కులు సరిగా అందట్లేవు. ఇప్పుడు గతంలో అందలేదండి, ఇప్పుడు అందాలనే మేము దల్లాడుతున్నాం. మీ హక్కు, మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు? మీకు T9 న్యూస్కి స్వాగతం. మొత్తానికి మన స్టూడియోలో ప్రజెంట్గా బీసీ విద్యార్థి సంఘ నేత మొత్తానికి మన వెంకటేష్ గారు ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సో నమస్కారం వెంకటేష్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఎలా ఉంది మీ యొక్క బీసీ ఉద్యమం? ఉద్యమం బాగానే ఉంది కానీ ఏం పనులు ఏం చేయట్లేదండి. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ విద్యార్థులు ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చాలా మంది చనిపోతున్నారు. సరిగ్గా భోజనాలు లేక, సరిగ్గా వాళ్ళకు సొంత భవనాలు లేక, టాయిలెట్స్ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే వైద్య మీద దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైనా కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం విద్యార్థుల పైన. ఎక్కడ బీసీ విద్యార్థులు చదువుకుంటే ఎక్కడ తెలివైన వాళ్ళు అవుతారు, ఎక్కడ జాబ్లలో పై స్థాయిలో ఉంటారు, రాజకీయాల పై స్థాయిలో ఉంటారు అన్న కాన్సెప్ట్తోని విద్యార్థులని నిర్లక్ష్యం చేసి ఎక్కడికక్కడ ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళు సరిగా చదువుకోలేకుండా
ప్లస్ వాళ్ళు ఉండడానికి ఇట్లా ఇబ్బంది, హాస్టల్లో ఉండి తల్లిదండ్రులు కష్టపడుకుంటా నా కొడుకు నా కూతురు మంచిగా చదువుకుంటుందని చెప్పేసి ఒక గురుకుల హాస్టల్, ప్రభుత్వ హాస్టళ్ళు వాళ్ళని ఉంచి, అంటే కన్న కూడా వాళ్ళని దూరం ఉంచడానికి ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలుసు. మన బిడ్డని మనం వేరేతో పెట్టాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. అయినా కూడా నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ ఎదగాలి, నాలాగా బతకొద్దు, ఎదిగి మంచిగా బతకాలి, నలుగురికి సహాయంగా ఉండాలి అని చెప్పేసి ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు. కాకపోతే ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని చూసి తల్లిదండ్రులు ఇట్లా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడక్కడ మనం చూస్తున్నాం, గురుకుల నార్కర్నూలు డిస్టిక్ ఉయ్యలవాడలో 70 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారా? అంటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడ్డారు. అంటే అక్కడక్కడ చనిపోతున్నారు కూడా, మనం చూస్తున్నాం, మీకు తెలిసింది కదా, అక్కడక్కడ చనిపోతున్నారు. 70 మంది మొన్న ఊయల వల్ల ఇబ్బందుల వాళ్ళ హాస్పిటల్ పాలయ్యారు. అంటే తల్లిదండ్రి ఒక కొడుకు 10 స్థాయికి వెళ్తాడు, మంచిగా చదువుకుంటాడు, ఒక కలెక్టరు, ఒక ఎంఆర్ఓను, ఒక డిఎస్పిఓ, ఎస్పిఓ కావాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్ఘటన అంటే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పాలనలో ఆ హాస్టల్ తీరు చూస్తుంటే, హాస్టల్లో ఉండే ఫుడ్ కానీ, ఆ బాత్రూమ్లకు ఇబ్బంది కానీ, ఆ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ చార్జెస్ పెంచితే ఏం లాభం అండి? ఫుడ్ సరిగ్గా లేదు, ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? ఫుడ్ పాయిజన్ అయిందంటే రీజన్ ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి. అక్కడున్న స్థానిక నిర్వాహకుల ప్రాబ్లం ఏమో కదా, అది ఎవరు చూసుకోవాలి? ప్రభుత్వమే చూడాల్సింది. మరి విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా ఎందుకు కేటాయించలేదు? కేటాయించాలి కదా. సొంత భవనాల్లో అంటే అది హామీలు, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నో హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఇట్లా మరి విద్యార్థుల పైన ఎందుకు కనకరిస్తలేదు? బీసీ విద్యార్థుల పైన ఎందుకు, అంటే బీసీ, ఎస్టీ, మైనార్టీ, బలుగు బలైన విద్యార్థుల కోసం ఎందుకు ఆలోచిస్తలేదు ఈ ప్రభుత్వం అని. కానీ ఆ విద్యార్థులకే ప్రభుత్వము ఏమంటారు, ఆల్రెడీ మంచి ఫీజులు పెంచుతున్నట్టుగా. ఫీజులు పెంచుతురు అండి, ఫీజులు పెంచుతురు, కానీ ఇవ్వట్లేదు కదా, బకాయిలు ఉన్నాయి కదా. ఎక్కడ ఫీజు రియంబర్స్లని, స్కాలర్షిప్లు కానీ, ఈ హాస్టల్లో సొంత భవనాలకు రెంట్ పే చేస్తలేరని చెప్పి వాళ్ళు వార్డన్స్ ఇబ్బందులు పడుకుంటా, ఫుడ్ సరిగా పెట్టకుండా, ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వం నిర్లక్ష్యం కాబట్టి కదా ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఒక పేద విద్యార్థి అంటే తను గుడిసెలు వండుకుంటే నా బిడ్డ మంచిగా ఒక పై స్థాయిలోకి వెళ్ళి ఒక కలెక్టర్ కావాలి, ఒక డిఎస్పీ కావాలని చెప్పి తల్లి కలలు కంటున్న కళలు నెరవేర్తలేవు కదా, కలలుగానే ఆగిపోతున్నాయి కదా. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుంది అంటే పేద ప్రజల విద్యార్థులు అనేది ఎదగకుండా చూస్తుంది అన్నమాట. ఈ యొక్క స్కాలర్షిప్లు అవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయా? మరి అవి రిలీజ్ చేస్తామంటుంది కానీ అది చేసేదాకా భద్రం లేదు కదండి. ఇప్పుడు నిన్న మొన్న జరిగిన బీసీ రిజర్వేషన్ చూసుకుంటే 42% రిజర్వేషన్ ఇస్తామని అంటుంది. ఎన్నికల ముందు ఇస్తామని, ఏ పకడ్బందీ లేకుండా ఇస్తామని ఎందుకు చెప్పారు? మరి చెప్పిన వాళ్ళు మరి దాన్ని అమలు చేయకుండా కోర్టుకి ఎందుకు పోయారు? అదే చట్టసభల్లో రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? పార్లమెంట్కి వెళ్ళి ఆ రాష్ట్రపతి కలిసి ఆ బిల్లు అట్లా చేయాల్సింది కదా వాళ్ళు. అట్లా చేయలేకుండా వీళ్ళు అంటే మసిబూసి మారేకాయ అనేలాగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏదో బీసీలకు చేయాలి, బీసీలని పైకి తేవాలి, బీసీల పైన కనకరం లేదండి వీళ్ళకు. ఇప్పుడు చూస్తున్నాం, సరే ఈయన మనము ఇద్దరం ఉన్నాము, ఒక కంపెనీ పెడతామండి, ఒక కంపెనీ పెడితే ఇద్దరికి సేమ్ వస్తుంది కదా. మరి రాష్ట్రంలో ఉన్న జనాభా గిట్లా మరి అందరూ ఇప్పుడు ఎస్సీ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అంత పర్సెంట్, బీసీలు ఎంతమంది ఉన్నారు అంత పర్సెంట్ ఎందుకు ఇస్తలేరండి? చట్టసభ చేయాలి కదా, చేస్తేనే కదా ఈ బీసీలు లాభం పొందుతారు. అంటే ఇప్పుడు అంత చదువుకున్న దానికి ఫలితం పొందుతారు కదా. బీసీల విద్యార్థులు అంత కష్టపడి, అంతే టాయిలెట్ సరిగ్గా లేక, భోజనం సరిగ్గా లేక, వాళ్ళ తల్లిదండ్రులు పైసలు ఇవ్వలేక అంత జీవితాన్ని అంత కష్టపడి చదువుకొని ఒక జాబ్ కొడదామంటే ఇక్కడ రిజర్వేషన్ లేదా? బీసీలకు మేమెంతో మాకంత రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కొత్త స్కూల్ కడుతురు కదా. అవునండి, కొత్త స్కూల్ కడుతురు. మా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా చైతన్యానికి ఈ యొక్క మైనార్టీ వర్గాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ సామాజిక వర్గ సమీకరణ బహుజన వర్గాలు కావచ్చు, అందరూ కూడా అక్కడ చదువుకోవచ్చు అని కొత్తగా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ చూసినామండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, గుడిసెలు ఉంటున్నారు, వరదలు వచ్చి చలికి చనిపోతున్నారు, వర్షాలకు చనిపోతున్నారు, కూలి చనిపోతున్నారు అన్నారు. డబుల్ బెడ్రూమ్ కట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? ఇప్పటిదాకా
విడుదల చేసింది లేదు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు. అంటే జనాలకి మసిగూసి మారేడుకాయ అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఆలోచిస్తారు కాబట్టి, లేకపోతే వేరే ఏంది లేదు. ఇప్పుడు మేము ఇస్తాము, కట్టేది ఎప్పుడు? నువ్వు ఇక్కడ పథకాలు పెట్టే బదులు నువ్వు పథకాలు ఎందుకు పెట్టినావు? ఎవరు అడిగారు? పథకాలు ఎందుకు పెట్టినావు? ఈ డెవలప్మెంట్ నీకు ఎందుకు లేదు సిద్ధశుద్ధి అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు అభివృద్ధి మీద బాగానే ఫోకస్ పెట్టింది. ఏం పెట్టారు? అభివృద్ధి ఏం పెట్టారు? నువ్వు చెప్పిన పథకాలు, హామీ ఇచ్చిన పథకాలు లేవు. ముసలోళ్ళు ఇప్పుడు ముసలోళ్ళకు 4,000 ఇస్తాంటివి లేవు, 6,000 వికలాంగులకు ఇస్తాంటివి లేవు, స్కూటర్లు ఇస్తాంటివి లేవు, మహిళలకు 2,500 ఇస్తాంటివి లేవు. ఇంకేం ఇస్తున్నావు అండి నువ్వు? ఆడ కేంద్రం ఇచ్చిన బియ్యానికి నువ్వు 39 రూపాయలు కేంద్రం ఇస్తే, ఒక్క నిమిషం అండి, 39 రూపాయలు కేంద్రం ఇస్తే ₹1 నువ్వు కలేస్తున్నావు స్టేట్ నుంచి. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక ₹2 కలేస్తున్నావు మేము. కానీ నీ బొమ్మ వేసుకొని నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు. సరే చేసుకో, అది ఒక సింబల్ వేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మీ బొమ్మలు ఎందుకు వేసుకున్నావు అందులో? సరే, నేను బీజేపీకి కాదు, ప్లస్ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, మేము ఒక సంఘాలం. అంటే మీకు ఎక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, మేము ఇస్తున్నాం మన పేరు తప్ప ఎవరిస్తారు, ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అన్న పరిస్థితి లేదు ఇక్కడ మన రాష్ట్రంలో. దేశమంతా సన్నబియ్యం వస్తున్నాయి, దేశమంతా సన్న బియ్యం వస్తుంది లేవండి. దేశమంతా ఇప్పుడు దేశమంతా ఎంత పర్సెంట్ వస్తుంది బియ్యం? గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ బియ్యం ఇచ్చేది ఎంత పర్సెంట్ వస్తుంది? మనకు స్టేట్ నుంచి వచ్చే వాటా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు చిన్న వాటా స్టేట్ నుంచి వస్తుంది, సెంట్రల్ నుంచి వస్తుంది అనేది కాదు. సెంట్రల్ కి ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు పైసలు కడతారు, ట్యాక్సులు కడతారు. జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైనా రెండు ఒకటే. రెండు ప్రజల కోసమే ఉన్నాయి, ప్రజల కోసమే, ప్రజలతోటే పన్నులు కట్టించుకుంటున్నాం, దాంతో బతుకుతుంది. ఎవరిచ్చినా ప్రజల పైసలే. కాదండి, మేము ఏమంటున్నాం, సరే కేంద్ర వాట ఎక్కువ ఉంది, కేంద్రమైన మేము పన్ను కట్టిందే ఇస్తుంది. కాకపోతే మీరు రూపాయి ఇచ్చి, ఇప్పుడు రెండు కేంద్రం రాష్ట్రం ఇచ్చేటప్పుడు విద్యను వేసుకోవాలి. సన్న బియ్యం ఎక్కడ ఇస్తారండి? సన్న బియ్యం ఇస్తారు, సన్న బియ్యం పేరుతో అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, ప్లస్ బియ్యం అన్నం ఇట్లా సరిగా కావట్లేదు. అది సన్న బియ్యం లేకపోతే దొడ్డి బియ్యాన్ని సన్నగా వేస్తురా, అది ఏం అర్థమైతే లేదు. ప్రజలు ఎక్కడండి? ప్రజలు ఏం చేస్తున్నారు? సన్న బియ్యం తెచ్చుకొని అమ్ముతురు, డీలర్లు ఇట్లా పైసలు తీసుకుంటున్నారు. అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎవరు అమ్ముతలేరు అంట. ఎవరు చెప్పారండి? మీరు ఎవరు చెప్పారు? గ్రామాలకు మీరు అమ్మిండ్రా? మీరు అమ్మిండ్రా? నేను అమ్మలేదండి. నేను తింటా. ప్లాస్టిక్ ఏం చేస్తామండి? మరి ప్రభుత్వం ఇచ్చింది, మేము పేదోళ్ళమే, మేము ఉన్న వాళ్ళం ఏం కాదండి. మేము ఇప్పుడు సంఘాల పని చేస్తున్నాం, పేదోళ్ళమే, మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. ప్లాస్టిక్ బియ్యం ఎట్లా తింటున్నారు? ప్లాస్టిక్ బియ్యం ఎట్లా ఇస్తారు అంటే, ఇస్తున్నప్పుడు దాన్ని వేరేసి చూసి దాన్ని చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, తినాలి కదా, పొట్ట గడవాలి కదా. ప్లాస్టిక్ కనిపిస్తుందా? కనిపించినాయి కొన్ని, అంటే గతంలో ఒక 5-6 నెలల కింద కనిపించినాయి. 5-6 నెలల కింద సన్న బియ్యం లేవు, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. గత ప్రభుత్వం మీకు దొడ్డు బియ్యం ఇచ్చేసి అవి కరెక్ట్ లేకుండా ఇప్పుడు కరెక్ట్ బియ్యం వస్తుంటే కూడా వాటిని మీరెందుకు కాల రాస్తారు? సన్న బియ్యం ఇస్తుంది అని మీరు అంటున్నారు, కానీ అది సన్న బియ్యం కావని మేము అంటున్నాం కదా. సన్న బియ్యం అన్నం, మేము చేనన్నం బయట కొనుక్కొచ్చిన అన్నం ఎట్లయితుంది, రైస్ ఎట్లయితుంది, చేను పండించింది ఎట్లయితుంది, వీళ్ళు ఇచ్చే రైస్ ఎట్లయితుంది మాకు తెలియదా అండి? ఆ మాత్రం తినే వాళ్ళకి తెలుస్తుంది కదా. మేము కూడా అదే బియ్యం తింటాం. కాకపోతే ఇప్పుడు విద్యార్థులకు కూడా ఇప్పుడు ఫీజులు పెంచేసారు. నిన్న మొన్ననే అండి మేము ఉద్యమాలు స్టార్ట్ అంటే ఉద్యమాలు నిన్న మొన్న పోరాడుతున్నాం కదా, హాస్టల్లోకి వెళ్ళి తింటున్నాం అండి. ఆ అన్నం సరిగ్గా లేదు. మరి అక్కడ నిర్వాహకులకు మీరు నిలదీయాలి. నిర్వాహకులకు మేము ఎక్కువతోనే నిలదీస్తామండి. అన్ని దగ్గర పోయి మేము ఎప్పుడు అవునండి, అప్పుడప్పుడు పోయి చూస్తాం. మేము చూసినప్పుడు బాగాలేదని చెప్పి మేము కంప్లీట్ ఇస్తున్నాం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి హాస్టళ్ళకి, వాళ్ళకు సపరేట్ డిస్టిక్లకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ని వాళ్ళు చెకప్, మనకు ఎవరు ఉంటారు హాస్టల్ చెకప్ చేయడానికి, వాళ్ళని సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసుకోవాలి కదా. విద్యార్థులు ఈ ప్రభుత్వంలో చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకోవాలి, మేము జాబ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ సరిగ్గా అందట్లేదు, స్కాలర్షిప్ లేవు, ప్లస్ అద్దె భవనాలు సరిగ్గా ఉండవు, డోర్లు ఉండవు, ప్లస్ కిటికీలు ఉండవు, మూత్రాలు. స్నానం చేయాలంటే గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. 3-4 గంటలకు లేచి లైన్ లో నిలవాల్సి వస్తుంది. అద్దె భవనాలకు సంబంధించింది గత ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం అద్దెలు చెల్లించింది కదా. ఎక్కడ చెల్లించింది? ఇప్పటిదాకా మేము నిన్న మొన్న పోతున్నాం కదా, వాటర్లు చెప్పుకుంటున్నారండి అక్కడక్కడ, మాకు ఇంకా అర్ధ బకాయిలు రాలేదంటున్నారు. మరి దానికి ఎవరు చెప్పాలి?
అవి మొత్తం చెల్లించినామని చెప్పేసి అంటున్నారు. ఈ బకాయిలు కూడా చెల్లిస్తారు బడ్జెట్ను బట్టి కొనసాగించి. బడ్జెట్ ఫస్ట్ ఉన్న బడ్జెట్ లో ఫస్ట్ విద్య పైన ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను స్టేట్ క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ఈ విద్య పైనే, విద్య అనేది ఎంత గొప్పదో మనకు తెలుసు. విద్య ఉంటేనే ఏదైనా సాధించగలం. ఇప్పుడు విద్యనే అనగదొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యని ఫస్ట్ పరిస్థితులకు దేవాలని చెప్పేసి మనం ఆలోచించాలా. మొన్న మీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడితే కాదు అని ఇదే సీఎం మీ యొక్క ఫీజులు పెంచితే కాదు అని చెప్పేసి ఆయననే తిరగబడి అది చెప్పడం వరకే ఉందండి. ఎక్కడ జరుగుతుంది అమల్లో, ఎక్కడైంది? ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో చూడుకొని ఎంత ఎంత దుర్వినియోగంగా ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక కొంతమంది విద్యార్థులు గురుకులల్లా ఉంచితే ఫుడ్ పాయిజన్ అవుతుంది, సరిగా అక్కడ వసతులు లేవు, మౌలిక వసతులు లేవు అని చెప్పేసి తల్లిదండ్రి కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తే నా బిడ్డ మంచిగా చదువుతూ కలెక్టర్ అవుతాడు, ప్లస్ డిఎస్పీ అవుతాడు, పెద్ద పోస్టులకు వెళ్తారు, ఎంఆర్ఓ అవుతారు అని చెప్పేసి కలలు కానీ లక్షల రూపాయలు వాళ్ళు తిండి సరిగా లేకుండా కూడా వాళ్ళ తల్లిదండ్రి నా కొడుకు నా బిడ్డ మంచిగా ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో లెట్ మీ కంప్లీట్ ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో వేస్తే నా బిడ్డ భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి వేస్తే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రైవేటు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నాయండి. ఎంత అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఫీజులు కట్టలేక. అంటే దానిపైన దృష్టి పెట్టాలి ఇక రాష్ట్ర ప్రభుత్వము. గతంలో జరిగిన విధంగానే ఈ యొక్క టీజీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, అప్పుడు జరిగిన నిర్లక్ష్యాల టైంలో ఎవరు పెద్దగా మాట్లాడలే, క్షేత్రస్థాయిలో మాట్లాడలే. ఇప్పుడు మాత్రము అయ్యే విద్యార్థుల కోసం అని చెప్పేసి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పెట్టారు. దానితో పాటు మీకు చేస్తే ఏం లాభం? చేస్తే ఇక్కడ జరగట్లేదు కదా, లాభం జరగాలి కదా. మేము అనేది అదే, మేము విద్యార్థి సంఘాలం ఉన్నది అందుకే, పోరాడేది అందుకే కదండి. మేము పని పాటలు లేక కాదు, మేము సంపాదించుకోవాలని అంటే ఏదో ఒక బిజినెస్లు చేసుకోవచ్చు, వేరే విధంగా చేసుకోవచ్చు, రాజకీయాలకి వెళ్ళొచ్చు. మేము సంఘాల్లో ఎందుకు పనిచేస్తున్నాం అంటే బీసీ బిడ్డలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నాకు ఇంకా చిన్నవాళ్ళు ఎదగాలి, వాళ్ళు మంచి స్థాయిలో చదువుకోవాలి, వాళ్ళ హక్కులు రావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. అంటే వాళ్ళ హక్కులు సరిగ్గా అందట్లేదు. ఇప్పుడు గతంలో అందలేదండి, ఇప్పుడు అందాలనేగా మేము దల్లాడుతున్నాం. గతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు రావాలా వద్దా? సో మీ హక్కు, మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు? మాకు డిమాండ్ అంటే ఒకటి, సొంత భవనాలు ఇవ్వాలి గురుకులకు, హాస్టళ్లకు, బీసీ హాస్టళ్లకు కానీ. ఇంకోటి స్కాలర్షిప్లు విడతకు అంటే సంవత్సరానికి 2 విడతలుగా వాళ్ళు రిలీజ్ చేయాలి. విద్యార్థుల అంటే ఫుడ్ ఎలా ఉంది, వాళ్ళకు ఫుడ్ చెకప్ అంటే వాళ్ళు ఎప్పుడు వస్తామో అని తెలియకుండా వాళ్ళు వచ్చి చెకప్ చేసేటట్టు, ఫుడ్ మంచిగా ఉండేటట్టు. ఒక హాస్టల్లో ఎలా ఉంది ఇబ్బంది అంటే, ఒక స్టూడెంట్ చదువుకుంటున్నాడు అని అంటే ఆ స్టూడెంట్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ ఏవి భద్రత లేదండి హాస్టల్లల్లా. ఇవి కావాలి, ఇవి మాకు కావాలి. విద్యార్థులు అనేది పైకి విద్య పైన ప్రభుత్వం విద్య పైన ఎప్పుడు చిన్న చూపు చూడకుండా పెద్ద చూపు చూస్తుందో అప్పుడు రాష్ట్రం అనేది అభివృద్ధికి ముందడుగు అవుతుందండి. మాకు అభివృద్ధి అనేది ముందడుగు రావాలి అంటే విద్య పైన ముందస్తు చూపు పెట్టి విద్యార్థులకు